గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ధనుస్సు రాశి వాళ్ళు సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి ఎంతకాలం చాలా ఏలినాటి శని బాధలతో సతమతమైపోయారు. ఆ ఏలినాటి శని పోయి మీకు ఒక సంవత్సరం కాలంగా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ ధనుసు రాశి వారికి హ్యాపీగా ఉన్నప్పుడు మరి మాకు అర్ధాష్టమ రాహు వచ్చాడండి అన్నారు. కరెక్ట్ అది. మరి అర్ధాష్టమ రాహు వలన మీకు అనేకమైనటువంటి సమస్యల గురించి, తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల అవనేయండి, ఏదో ఒక సమస్యల గురించి మీరు మనసు బాధ పెట్టుకుంటూ ఉంటారు. అంటే మనశ్శాంతి లోపిస్తుంది. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి అందరికీ కూడా పంచమ స్థితిగతుడైనటువంటి గురుడు ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు మీకు సర్వ శుభాలని ఇస్తాడు. ఎక్కువగా ముఖ్యంగా రియల్టర్సు, బిల్డర్సు అధికంగా సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీకు ప్రైవేట్ ఉద్యోగస్తులు నుండి పండగ బోనస్లు అనేటటువంటివి మీరు అందుకుంటారు. అండ్ ఇంక్రిమెంట్ ఇన్ శాలరీస్ మీరు చేస్తారు. టీఏలు, డిఏలు, అరియర్స్లు ఏవి కూడా బాకీ లేకుండా మీవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మీ సోదరులు మీకు డెవలప్ అవుతారు. చక్కగా మీరు వాళ్ళని డెవలప్ చేసి ముందుకు తీసుకువెళ్తారు. వాళ్ళు కూడా మీకు సహకరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏప్రిల్ 22, 2024 సంవత్సరం వరకు చక్కగా మీరు చదువుతారు, మంచి మార్కులు వస్తారు, బ్యాక్లాగ్లు ఏమేమి ఉంచరు. ఆ తర్వాత ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. శత్రువులు మిత్రులుగా మీకు అవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో మరి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతు మీకు గొప్ప వృత్తిని మీకు అందిస్తాడు. చక్కగా విదేశాల్లో కొత్త కొత్త చదువులు మీరు విశ్వవిద్యాలయాలు మీరు చదవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ డిసెంబర్ నెల 7వ తేదీ 2024 సంవత్సరంలో కాస్త డిప్రెషన్కి మీరు గురవడం జరుగుతుంది. ఒక వ్యక్తి వలన మీరు డిప్రెషన్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, మున్సిపాలిటీ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి. వాళ్ళకి ఇతర ఆదాయం కూడా రావడం జరుగుతుంది ఇతర వనరుల ద్వారా. అండ్ జీవిత భాగస్వామితో మీరు కాస్త వివాదాలు లేకుండా మరి ఈ యొక్క నెలలో మనకి ఏప్రిల్ నెలలో ఉండాల్సినటువంటి పరిస్థితి, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా వితండవాదాలు లేకుండా చూసుకోవాలా. నూతనంగా పరిచినటువంటి ఒక వ్యక్తి ద్వారా మీరు విపరీతమైనటువంటి మనశ్శాంతిని కోల్పోవడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. మీ ఆలోచన సరణి ఇంకా మేము డెవలప్ అవ్వాలి అనేటటువంటి ఇది బాగుంది. కొత్తగా ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తూ ఉంటారండి. ఎవరో ఒక ఏజెంట్ దొరుకుతాడు, బ్రోకర్ దొరుకుతాడు, ఈ ల్యాండ్ బాగుంది అని అంటాడు, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అది బాగాలేదు, ఏదో లిటిగేషన్ ల్యాండ్, ఏదో సమ్ ప్రాబ్లంలు ఉన్నాయి. ఆ విధంగా ఎంతవరకు మీరు దాచుకున్నటువంటి పరపతి అవనియండి, ఎంతవరకు దాచుకున్నటువంటి డబ్బు అవనియండి, ఇటువంటివి కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఇంతకాలం ఎందుకు జరగలేదు, మరి ఇప్పుడే ఎందుకు జరిగాడు అని అంటే రాహు ఎంటర్ అయిపోయాడు. ఈ విధంగా మనకి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి మహిళలు వీళ్ళందరికీ ఇక్కడ రిలీఫ్, టోటల్ రిలీఫ్ ఉంటుంది. దూరంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వాళ్ళ నేటివ్ ప్లేసెస్లో, వాళ్ళ హోమ్ టౌన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఉద్యోగాలు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ మీకు ఈ ట్రావెలింగ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. అలాగే మనకి ఈ ఇంట్లో కూడా కుటుంబ సభ్యుల గుర్తింపు అనేటటువంటిది మీకు కలుగుతుంది. కాబట్టి ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుర్తింపు ఉంటుంది. పొలిటీషియన్స్ అందరూ కూడా గొప్ప పదవుల్ని, ప్రత్యక్ష పదవుల్ని డైరెక్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా సెలెక్ట్ అవ్వడం కాదు, ఏకంగా మినిస్టర్లే క్యాబినెట్లో కూర్చుంటారు, అసెంబ్లీల్లో కూర్చుంటారు. కాబట్టి ఈ విధంగా మీకు చక్కగా ఈ యొక్క పరిస్థితి, ధనుసు రాశి వారి యొక్క పరిస్థితి అంతా కూడా అత్యద్భుతంగా ఉంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అనేటటువంటిది కలుగుతుంది ఏప్రిల్ 22 లోపల.
మరి వివాహాలు కానటువంటి వాళ్ళకు కూడా మీకు వివాహాలు అన్నీ కూడా జరుగుతాయి. కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. యూరినరీ ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఆ తర్వాత యూరినరీ బ్లాడర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలున్నాయి. ఇక పరిహారాలు, రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది శనివారం నాడు. అదేవిధంగా శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చక్కగా మీరు పూజలు చేయండి. ఇళ్లలోనే చేయాలా, గుళ్ళకు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఇక ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క పూజ మంత్రం జపం చేసుకోవాలా. ఆ తర్వాత ఆ హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరం మీకు ఎంతవరకు చూడనటువంటి గొప్ప విజయాల్ని మీకు అందిస్తుంది. శుభమస్తు.